బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదు కాగా కర్నూలులోని ఆయన నివాసంలో 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ కు హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్ పై పోక్సో యాక్ట్ క్రింద కేసు నమోదు చేయగా తాజాగా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదు చేయగా కర్నూలులోని ఆయన నివాసంలో 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ కు హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్ పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేత కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై కేసు నమోదు చేయగా కర్నూలులోని ఆయన నివాసంలో 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ కు హాస్పిటల్లో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. జరదొడ్డి సుధాకర్ తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు సుధాకర్ పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు డీటెయిల్స్ ఇవ్వండి. ఏదైతే జరదొడ్డి సుధాకర్ అంటే మాజీ ఎమ్మెల్యే గత వైసీ ప్రభుత్వంలో ఇతను కోడుమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో అంటే అతని పీరియడ్ లో ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్ లో ఏదైతే తన ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి పట్ల సభ్యంగా ప్రవర్తించిన ఒక వీడియో అయితే వైరల్ అయింది. గతంలో ఈ వీడియో వైరల్ అయినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి యాక్షన్ తీసుకోలేనట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఏదైతే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అమ్మాయి ఫిర్యాదు మేరకు ఈ రోజు పోలీసులు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అయితే అరెస్ట్ చేశారు. అంటే విచారణ నిమిత్తం అంటే కర్నూలులో అరెస్ట్ చేసినా కూడా విచారణ నిమిత్తం పక్కన ఓర్వకల్లో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ పూర్వపరాలు అంటే ఏం జరిగింది, అమ్మాయిని ఎలా లొంగ తీసుకున్నాడనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే మొదలు పెట్టారు. అయితే ఒక ఎమ్మెల్యే ఉండి ఈ విధంగా చేయడము ఇది సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. సమాజం తలదించుకునే వ్యవహారం ఇది అని మేధావులు కానీ న్యాయవాదులు కానీ అందరూ విమర్శిస్తున్న లేదా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు ఆయన్ని విచారించి
రేపు ఒకవేళ రిమాండ్ తరలించే ఆలోచన ఉన్నట్టు పోలీసులు గారు తెలుస్తా ఉంది. అంటే ఇతను అరెస్ట్ విషయంలో పోలీసులు ఇప్పటికైతే మనకు ఇంకా ఎలాంటి వాయిస్ ఇవ్వలేదు, మళ్ళీ చెప్తామనే విషయం అయితే చెప్తా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మనకి ఇంకా తెలియాల్సింది అని. అంటే ఎవరి బాలిక అంటే వాళ్ళ ఆ బాలిక పేరు ప్రస్తావన తీసుకురాకూడదు, దట్స్ ఓకే, బట్ ఏమిటి అసలు ఏం జరిగింది ఏంటి? ఈ బాలిక అయితే యాక్చువల్ గా అతనింట్లో పనిచేసే అమ్మాయినే. అమ్మాయి పని చేస్తా ఉందని ఒక చనువు లేకపోతే అమ్మాయి మీద ఇతనికి ఎలాంటి దుర్బుద్ధి కలిగిందో తెలియదు, కానీ కొంత మాయమాటలు చెప్పి అమ్మాయిని అంటే బలత్కరించే ప్రయత్నం అయితే చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇది ఎంత కాలంగా జరిగింది మనకు ఇంకా తెలియలేదు. బట్ అమ్మాయి అయితే ఒక ప్లాన్ గా అంటే ఇతను తన పట్ల అశ్లీలంగా దురుద్దేశంతో ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి ప్లాన్ గానే వీడియో ఏదైతే డాక్టర్ గా ఉన్న సుధాకర్, డెంటల్ డాక్టర్ గా ఉన్నాడు యాక్చువల్ గా అతను సుధాకర్, మాజీ ఎమ్మెల్యే కూడా, ఇతను అమ్మాయిని కోరుకున్న విషయం లేదా వేధిస్తున్న విషయం తెలుసుకున్న అమ్మాయి ఆ ప్లాన్ గా మొబైల్ ద్వారా అతను చేసే చేష్టలు అయితే ఫోన్ లో అయితే రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేశాక ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంటే చాలా రోజులుగా ప్లాన్ తో ఉండి అమ్మాయి ఇతన్ని తన ఫోన్ లో అందించినట్టు తెలుస్తా ఉంది. మరి కొన్ని కోణం వేరే కోణంలో చేసినట్టయితే రాజకీయంగా ప్రత్యర్థులు కూడా అమ్మాయిని ఉసిగొలిపి ఇలా చేయించి ఇలా అతను బదనాం పెట్టించారనే ఒక వార్త కూడా వస్తా ఉంది. రైట్ బాసురాజు, థ్యాంక్ యూ.